హలో హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయ్స్. మన లెవెల్లో పిలుస్తున్నారు, కిందకి వెళ్ళి చూద్దాం రండి. సో ఎవరు వస్తున్నా కంగారు పడకుండా కిందకి వస్తున్నా. ఎవరు కేకిస్తున్నారు నన్ను? అన్న ఒకసారి కిందకు రా అన్న, నీతో చిన్న పని ఉంది. అరే వస్తున్నాను తమ్ముడు, ఏంటి చెప్పు, నీ ప్రాబ్లం ఏంటి? అన్న నన్ను అడగకుండా పోలీసులు నా త్రోన్ బైక్ తీసుకుపోయారు అన్న. నీ సబ్స్క్రైబర్ అన్న, నేను నీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాను. వెళ్ళి ఆ త్రోన్ బైక్ తీసుకురా అన్న ప్లీజ్ అన్న. నన్ను అడగకుండా తీసుకెళ్ళిపోయాలి, పోలీస్ స్టేషన్లో పెట్టేసుకున్నారు అన్న. నాకు బండి అంటే ఇస్తలేదన్న, ప్లీజ్ అన్న తీసుకురా అన్న. ఎలాగన్నా? అలాగే తమ్ముడు, నువ్వు చెప్పిన ఛాలెంజ్ అయితే నేను చేస్తాను. ఎలాగో నా సబ్స్క్రైబర్ అంటున్నావు, అసలు కొడుకోను కదా. ఆ పోలీస్ స్టేషన్ తగలబెట్టి అన్న నీ బండి తీసుకొస్తాను నేను. ఏం బండి? త్రోన్ బైకా, బ్లాక్ కలరా? సరే తమ్ముడు, మరి ఇప్పుడు వెళ్ళి తీసుకొస్తాను. నువ్వు ఎక్కడైతేనే ఉండు, ఇక్కడ ఉండు, నా వెనకాల ఏమొద్దు కానీ. నేనైతే ఇప్పుడు వెళ్ళి తీసుకొస్తాను. మన ఫార్చునర్లో వెళ్దామా? ఎందుకులే, మనకు మంచి బండి అయితే ఉండాలి. సో ఎందుకంటే మన గోస్ట్ హంటర్ బైక్ అయితే తీసుకుంటాను నేను. సో అదైతేనే మనం పోలీసుల నుంచి అయితే ప్రొడక్షన్ అయితే ఇస్తుంది. సో నేనైతే గోస్ట్ హంటర్ బైక్ అయితే తీసుకున్నాను గైస్. సో మీరైతే లైక్లు కొట్టండి అబ్బా. ఏమన్నా ఛాలెంజ్లు కూడా ఏమన్నా కింద ఛాలెంజ్లు అయితే కామెంట్ అయితే చేయండి. సో లైక్లు కొట్టాలమ్మా, లైక్లు కొడితే నాకు మోటివేషన్ కింద ఉంటుంది. నేను ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మీకోసం చేస్తాను. సో ఇంకైతే మన తమ్ముడు అయితే ఛాలెంజ్ ఇచ్చారు. సో ఇంకైతే వెళ్ళిపోదాం అనమాట. సో ఇంకైతే తీసేస్తాం, పోలీస్ స్టేషన్లో ఉంటుంది అన్నాడు మరి తమ్ముడైతే. సరే ఇంకైతే వెళ్దాం పదండి. సో మనం అయితే పోలీస్ స్టేషన్ మన పక్కన ఉంది కాబట్టి సో పోలీస్ స్టేషన్కి అయితే వచ్చేస్తాం. సో ఫస్ట్ అయితే ఎక్కడైనా వీళ్ళు ఉన్నారేమో చూడాలన్నమాట. సో అరే గుద్దుకి వెళ్ళిపోయినా. సరే మన తమ్ముడు సబ్స్క్రైబ్ చేసుకున్నాడు అంట మన ఛానల్, అందుకే మరి. సో సబ్స్క్రైబ్ చేయండి. సో ఇక్కడ దిగి అయితే చూద్దాం ఫస్ట్ ఎవరైనా పోలీసులు కానీ ఉన్నారేమో. సో తమ్ముడు మనం అయితే పోలీస్ స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో ఇంకైతే కొడుక్కి దుమ్ముసాలే. సో ఇంకైతే మనం పోలీస్ స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. సో ఇంకైతే స్టీరింగ్ తిప్పేదామా. సో ఇంకైతే వచ్చేసాం గాయస్. సో ఎవరు మన బైక్ కొట్ట లోనికి వెళ్ళాలంటుంది పోలీసులకి జడిసి. సరే గాయస్, ఇదిగోండి త్రోన్ బైక్ అయితే ఇక్కడ పెట్టారు. సో ఇక్కడ చాలా బైకులు అయితే ఉన్నాయి. సో వీటి అన్నిటిని పట్టుకొచ్చేసి ఉంటారు ఈ పోలీసులు అయితే. సరే వెళ్ళి లోనికి వెళ్ళి మాట్లాడతాను. సో మన బండి మనకి ఇచ్చేస్తారేమో అని. సో పదండి ఇంకా లోనకైతే వెళ్దాం. సో పోలీసులు చూసారా ఎలా ఉన్నారో, గన్నులు ఎత్తుకుండి. సో నా దగ్గర ఉన్న గన్నులు నా గన్నుల ముందర మీది ఎందుకు సరిపోవు మీ గన్నులు మరి అది. సో లోన ఒక 5 అయితే అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేశారు మనకైతే తెలీదు. సో ఇక్కడికి వచ్చి మాట్లాడుతూ ఉండు. ఎస్సీ ఎవడో, ఏ కానిస్టేబుల్ ఎవడో చెప్పండి. మా ఫ్రెండ్, అదే మా సబ్స్క్రైబర్ త్రోన్ బైక్ ఎందుకు పట్టుకొచ్చారో చెప్పండి ఫస్ట్. అరే నీకెందుకు చెప్పాలరా, మేము మా జాబ్ అంతా, మా జాబు అంటారా. మేము ఎవడ బండి అయినా తీసుకొచ్చేస్తాం రా, నీ బండి కూడా తీసుకొచ్చేస్తాం రా. అలాగా? సో నా బండి మీద చెయ్యండి. అసలు ఎందుకని పనికి వస్తారు మీరు? చెయ్యేస్తేనే తుక్కడాలు చేసేస్తుంది నా బండి అయితే. చూసావా మంటలు ఎలాగొస్తున్నాయో? అది మా గోస్ట్ బైక్, సరేనా? గోస్ట్ హంటర్ బైక్ అది. సో ఒక్కొక్కడిని కాల్చి పడేస్తుంది, చెయ్యేస్తుంది దాని మీద. సో గుర్తు పెట్టుకోండి. అరే నువ్వేమి చేయలేవురా. ఇప్పుడు ఆ బండి అయితే మేము అస్సలు ఇవ్వంరా. ఆ బండి త్రోన్ బైకే కదా నువ్వు అడిగేదే, అసలు ఇవ్వము కదా మేము. ఎంతకో తెలుసారా, ఆ బండి మేము తెచ్చుకున్నాం కాబట్టి ఆ బండి మేము అమ్మేసుకుంటాం రా. అడు ఫైలిన్స్ కట్టకుండా తిరిగేస్తున్నారా, అందుకే మేము తెచ్చేసాం రా. ఏమన్నా చేస్తా వింట్రా నువ్వు? అరే గాయస్, వీళ్ళకైతే నేను నీట్గా చెప్పాను ఇచ్చేమని, ఎవరంటే వీళ్ళు. సో వీళ్ళకైతే మనం చూపించాలన్నమాట. సో ఇన్ఫినిటీ సీట్ కోడ్ అయితే ఆన్ చేసుకుంటాను నేను. సో మనకు ప్రొడక్షన్ కింద అయితే ఉంటుంది. సో ఏమన్నా సో ఇన్ఫినిటీ సీట్ కోడ్ అయితే ఆన్ చేశాను. సో ఇంకైతే రాకెట్ లాంచర్ని అయితే తీద్దామా. సో రాకెట్ లాంచర్ని అయితే తీద్దాం గాయస్. సో వీళ్ళకైతే ఉంది. సో వీళ్ళు బండి అని అన్నప్పుడు వీళ్ళు బండి ఎవరా? నాకు ఎవరేంట్రా? నాకు నా బండి నాకు ఎత్తగేంట్రా? మా సబ్స్క్రైబర్ బండి ఇవ్వకపోవడానికి కారణమే ఎవర్రా మీరు ఎంతరా మా ముందరా? సరే గైస్, అరే ఏం బైక్? త్రోన్ బైక్ అడిగారు మా సబ్స్క్రైబర్. ఆ తమ్ముడైతే నన్ను
థ్రోన్ బైక్ బ్లాక్ కలర్ అన్నాడు. అయితే బ్లాక్ వైట్ వేరే లెవెల్ అనమాట. సో ఇంకైతే మనం దీన్ని తీసుకుని అయితే వెళ్ళిపోదాం. సో నేను మన పాత ఇంటికాడ అయితే పార్క్ చేస్తాను తమ్ముడు, వచ్చి తీసుకెళ్ళిపో. సో మన కొత్త ఇంటికాడ అయితే నేను కనపడను. సో మన కొత్త ఇంటికాడ పార్క్ చేయనా, వద్దులే గైస్, మన పాత ఇంటికాడ అయితే పార్క్ చేస్తాను. సో అయ్యి నా కొడుకులు వచ్చేస్తున్నారు పోలీసులు అయితే. సో మనం అయితే పక్క నుంచి అయితే వెళ్ళిపోదాం గైస్. సో లెట్స్ గో అనమాట. సో ఈ నా కొడుకులు అయితే వస్తున్నారు కూడా అయితే. సో వాళ్ళకి అంత సీన్ ఇవ్వను కదా నేను. సో ఎందుకైనా పనికి వస్తారా. సో ఒక్కసారి ఉన్నాను గైస్, ఈ నా కొడుకుని తొక్కడా చేసేస్తాను. అయ్యి బాబు నీకు ఉందరా, అయ్యి నా కొడక నీకు ఉందరా. అరే ఎందుకురా, అరే గాయస్. సో థ్రోన్ బైక్ అయితే అరే గాయస్. సరే గాయస్, మనకైతే హెల్త్ అయితే మొత్తం తగ్గిపోయింది, అందుకే నేనైతే తప్పించుకున్నాను. సో హెల్త్ అయితే మొత్తం తగ్గిపోయింది గాయస్. సో హెల్త్ అయితే తీసుకోవాలన్నమాట. అయ్యో గాయస్, ఈ నక్కుడు వదలతలేదు గాయస్ మనం. అరే గాయస్, సో గాయస్ వీళ్ళు అయితే వదలతలేదు. తమ్ముడు నీకు థ్రోన్ బైక్ అది ఏదైనా కొనిస్తాను రే, ముందర వీళ్ళు నా కొడుకుని చంపేయాలన్నమాట. సో మనమైతే తప్పించుకోవాలి, మన దగ్గర హెల్త్ అయితే లేదు. సో అందుకే నేనైతే తప్పించుకుంటున్నాను. అరే గాయస్. సో గాయస్ నా కొడుకు వదలతలేదు గాయస్ మనల్ని. సో మనం పారిపోవాలన్నమాట. సో గాయస్ మా తమ్ముడికి అయితే నేను మంచి కేటీఎం బైక్ ఇస్తాను, లేదా వేరే థ్రోన్ బైక్ లాంటిది ఇస్తాను. సో బైక్ని అయితే కోల్పోయాం గాయస్. ఆ పోలీసు నా కొడుకులు అయితే మన వెనకాల పడిపోయారు అనమాట. సో హెల్త్ అంతా తగ్గిపోయింది. సో అందుకే నేనైతే బైక్ని అయితే అక్కడ వదిలేసాను. సో పదండి మళ్ళీ వెళ్ళి చూద్దాం. కానీ నీకు మంచి బైక్ అయితే కొనిస్తాను తమ్ముడు, మన దగ్గర డబ్బులు ఏం కాదు. సో గాయస్ ఈ నా కొడుకు కొడేస్తున్నాడు వీడు, ఈ నా కొడుకు ఉంది గాయస్. సో వాడికైతే తాగలతలేదు గాయస్ నీకు. వద్ది పడ్డాడు నా కొడుకు, పగలబడిపోవాల్సిందే. సో గాయస్ మన తమ్ముడికి అయితే మంచి బైక్ కొనిస్తాను నేను, కింద కామెంట్ చేయండి ఎయిర్ స్టాక్ బైక్ అని. సో నేనైతే ఆ తమ్ముడికి అయితే బైక్ అయితే కొనిస్తాను అనమాట. సో మంచిది బైక్ అయితే. సో ఇంకైతే మనం మహీంద్రా థార్కి అయితే కాల్ చేద్దాం. సో మహీంద్రా థార్కి అయితే కాల్ చేద్దాం. తమ్ముడు నువ్వేమనుకోకు, నీకు మంచి బైక్ అయితే నేను ఇస్తాను కదా, నేను ఇస్తాను. సరే మనం మహీంద్రా థార్ లేదా గోస్ట్ హంటర్ బైక్. సరే గైస్ మన తమ్ముడికి అయితే గోస్ట్ హంటర్ బైక్ అయితే ఇచ్చేద్దాం. సో దీనికైతే మంచి కలర్లు వేద్దాం. సో మన తమ్ముడు బైక్ అయితే కోల్పోయాం కదా, సో అయినా ఆ బైక్ బాగోదు గైస్. సో ఈ బైక్ అయితే నా కొడుకులని అయితే కాల్చికి వెళ్ళిపోద్ది అనమాట. సో అందుకే గోస్ట్ హంటర్ బైక్ అయితే తీసుకో తమ్ముడు నువ్వు. సో వస్తున్నారు నా కొడకల్లారా, రా. అరే గాయస్. అరే ఎక్కించుకెళ్ళిపోయాడు, కారు ఎక్కించుకెళ్ళిపోయాడు గాయస్ వీడు కాడు. అరే పిచ్చ నా కొడక ఇన్ఫినిటీ సీట్ కూడా అంతగా ఆన్ చేశాను రా నేను. సరే గాయస్ సో ఇక్కడైతే ఉందాం, మళ్ళీ గోస్ట్ హంటర్ బైక్ని అయితే కాల్ చేద్దాం. సో ఈ పట్ట ట్యాంకర్ని అయితే కొనేస్తాను గైస్, ట్యాంకర్. సో ట్యాంకర్. సో హెల్త్ అంతా తగ్గిపోతుంది ట్యాంకర్. సరే గైస్ మన తమ్ముడికి అయితే ట్యాంకర్ అయితే ఇద్దాం. సో దీంతో అయితే ఒక్క నక్కడికి అయితే సో తొక్కుకి వెళ్ళిపోవచ్చు అనమాట. సలార్ ఒక్క నా కొడుకుని అయితే తొక్కుకి వెళ్ళిపోతాను, ఇంకా ట్యాంకర్తో పెట్టుకోవద్దు. సో ట్యాంకర్తో మాత్రం పెట్టుకోవద్దు కదా, చూసా అలా ఉంటుంది. వీడు ట్యాంకర్ అనుకుంటున్నాడు, ఏమన్నాను మిక్చర్ బండి అనుకున్నాడు, మిక్చర్ బండి. ఇంక రాకుండా ఎందుకురా వస్తారా కాలిపోతాక. అరే ఎందుకురా వస్తారా నన్ను తొబ్బడాగా. సరే గాయస్ మన తమ్ముడికి అయితే మంచి కార్ అయితే ఇద్దామా గిఫ్ట్ కింద, ఏమిస్తాం. సో ఏమవ్వదు మనకే, మన ట్యాంకర్ ముందర మనకి ఏమవ్వదు. కానీ
సరే ఎక్కించుకెళ్ళిపోతాం దీన్ని ఎక్కా బండి ఎక్కిచ్చా. సో వీడు అయిపోయాడు గైస్, వీడు అయిపోయాడు. సో ఏమన్నా వెళ్ళాడు పోలీసు చూడండి గైస్, వాడైతే భూమి అనమాట. సో మీకు వీడియో ఎలా అనిపించింది కింద కామెంట్ అయితే చేయండి. సో మన తమ్ముడికి అయితే మంచి బైక్ అయితే ఇచ్చేద్దాం. సో మనమైతే మన పాత ఇంటికాడికి వెళ్ళిపోయి అయితే అక్కడ బండి అయితే పార్క్ చేద్దాం. సో తమ్ముడికి అయితే మంచి బైక్ అయితే ఇద్దాం. సో పదండి. వేరే సో గాయస్ పదండి గైస్, వాడు చూడండి. సో అది తొక్కుకి వెళ్ళిపోతుంది అంటే ట్యాంకర్ ముందర మీకు ఏం పనికిరాదు. సో ట్యాంకర్తో వద్దామని చూడకుండా మీరు. సో మనకి 3 వార్నింగ్ స్టార్స్ అయితే పడ్డాయి గైస్. 3 పడ్డాయి, మళ్ళీ 1 కాదు 2 కాదు 3. సో ఎందుకురా సరే గాయస్, మనం అయితే ఇక్కడైతే పార్క్ చేద్దాం తమ్ముడు బైక్ అయితే. అరే మీరు వదలరా ఇంకా, మిమ్మల్ని మీరు మాత్రం నన్ను వదలరు కదా. అరే తమ్ముడు ఇచ్చిన ఛాలెంజ్ బాగానే ఉంది, కానీ ఈ పోలీసుల నుంచి ఎలా తప్పించుకోవాలి నాకు అర్థం కావట్లేదు. అయినా గాయస్ మీరైతే లైక్లు కొడతలేదు. అబ్బా 100 లైక్లు అన్న కొట్టండి వీడియోకి 100. సో 100 టార్గెట్ చేయండి గాయస్, 100. సో 100 కూడా చేయకపోతే అలా గాయస్, చూసి ఎవరైనా లైక్లు కొడితే అయిపోతాయి 100 ఈజీగాను. సో లైక్లు అయితే కొట్టండి. సో తమ్ముడు ఇక్కడైతే పార్క్ చేస్తున్నాను. నీకైతే ఏం బైక్ కావాలా, నీకేం బైక్ కావాలి కింద కామెంట్ అయితే చెయ్యి. సో నేనైతే పెంచడానికి నీకైతే త్రోన్ బైక్ వద్దామా. సో ఏం బైక్ ఇస్తే బాగుంటుంది నీకు. సో ఈ నా కొడుకు చూడండి గైస్. అరే 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 మా సబ్స్క్రైబర్కి ఇవ్వనివ్వరండ్రా, బండి ఇవ్వనివ్వండ్రా. ఎందుకురా బండి మా సబ్స్క్రైబర్ బండి అడుగుతున్నాడ్రా. ఏం బైక్ ఇస్తాను, సరే త్రోన్ బైక్ ఇచ్చేస్తానులే. 6 lakhs అయితే కొట్టాను. సో త్రోన్ బైక్ అయితే ఇచ్చేసింది. సో నువ్వు కలర్ అయితే మార్చుకో తమ్ముడు, నీకు త్రోన్ బైక్ నచ్చింది అంటున్నావు కాబట్టి నీకు కలర్ అయితే మార్చుకో. సో దీన్ని అయితే అక్కడ పార్క్ చేస్తాను చూడు, ఇదిగో షెడ్లు అయితేనే. సో మన పాత హౌస్ ఉంటుంది కదా, సో ఆ లొకేషన్కి వచ్చే నువ్వైతే నీకైతే బైక్ అయితే కనపడుతుంది. సో ఇక్కడైతే ఉంటుంది గైస్. సో తమ్ముడు ఎక్కడైతే పార్క్ చేసాను చూడు, సో ఇక్కడైతే పార్క్ చేసాను చూడు తమ్ముడు నువ్వైతే. సో ఇక్కడైతే ఉంటుంది బండి అనమాట. సో నీకు నచ్చితే సో వీడియోకి 100 లైకులు కొట్టమని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయి. ఈ నా కొడుకులు ఇంకా బద్దలు కొడేద్దాం. సో ఇటు నుంచి ఎవడో కొడుతున్నాడో ఇడుకోండి గైస్, వీడు గోళ్ళలోనే దూరిపోయాడు. అరే గాయస్ మళ్ళీ త్రోన్ బైక్ అయితే కాల్పినట్టుంది. సరే గాయస్ వీడియో ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. సో మీరు ఏమన్నా కామెంట్లోనూ మీకు నచ్చిన ఛాలెంజెస్ అయితే ఇవ్వండి. సో నేను వాటిని అయితే ట్రై చేస్తాను అనమాట. సో నేను వాటిని అయితే కంప్లీట్ చేస్తాను. సో మీకు ఎలాగ అనిపించిందో కింద కామెంట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్ బాయ్.